తనుజకి భరణి గారు వెన్నుపోటు పొడిచారా? అంటే ఆమె కెప్టెన్ గా ఉండడం అతనికి ఇష్టం లేదా? మరి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఇది క్లియర్ గా చూద్దాం. మరి దీంట్లో 2 వెర్షన్లు ఉన్నాయి. ఆ 2 వెర్షన్లలో ఏది కరెక్ట్, ఏది రాంగ్ అనేది కూడా చూద్దాం. నిజంగా మరి భరణి గారు వెన్నుపోటు పొడవాలి అని అనుకుంటే మరి దాన్ని కవర్ చేసుకోవడానికి తనుజ కెప్టెన్ అవుతుంది అన్న మరుక్షణమే వెంటనే వెళ్ళి తనని పట్టుకొని లిఫ్ట్ చేస్తాడా? ఏంటి అసలు దాంట్లో ఉన్న మర్మం ఏంటి? అది చూడాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే చాలా అంటే చాలా టఫ్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఇది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక ఇంకొక సైడ్ చూస్తే ఎంటర్టైన్మెంటు, ఇటు మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర లాగానే ఉంది. వాళ్ళ యొక్క గతం చిన్ననాటి జ్ఞాపకాలను కనుక ఈ నవంబర్ 14th సందర్భంగా ఇదొక చిన్ననాప్పుడు వాళ్ళు ఉన్నటువంటి ఫొటోస్ అవన్నీ తెప్పించి ఏంటి అనేది తీసుకొస్తే దీంట్లో ఎక్కువగా ఎమోషనల్ అయింది కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. వీళ్ళిద్దరు చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యారు. వీళ్ళిద్దరి తర్వాత థర్డ్ ప్లేస్లో తనుజది కూడా అనుకోవచ్చు. ఈ ముగ్గురిది ఎలా అంటే ఒక చాలా అంటే చాలా నార్మల్ స్టేజ్ నుంచి సొంతంగా స్వయంగా కృషితోటి వీళ్ళు ఎదిగారు అనేది క్లియర్గా మనకు తెలుస్తుంది. ఈరోజు ఫస్ట్ ఏముంటుందిలే, బోర్గా ఉంటుందేమో ఈరోజు మొత్తం అనేసి అనుకున్నాం. కానీ తర్వాత ప్రోమోలో కనుక వచ్చిన దాన్ని బట్టి చూస్తే ఓహో విషయం సంథింగ్ ఈజ్ దేర్, ఏదో ఉంది దాంట్లో, ఖచ్చితంగా మనం చూడాల్సిందే అనేసి లైవ్లో మ్యాక్సిమం మనకి కట్ చేస్తూ వచ్చాడు. ఎపిసోడ్లో ఎందుకో ఈసారి కొంత ఎపిసోడ్కి అండ్ లైవ్కి సరిగ్గా ఎడిటర్ సరిగ్గా వర్క్ చేయట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏది కట్ చేస్తుండో అర్థం కావట్లేదు. ఆడ లైవ్లో కట్ చేసినవి కూడా కొన్ని రావట్లేదు. ఇక్కడ మనకి లైవ్లో ఏవైతున్నాయో అయ్యే ఉంటున్నాయి ఇక్కడ ఎపిసోడ్లో కూడా చూస్తే. ఇంకా బెటర్ ఏమైనా దొరుకుతుందేమో, ఇంకా కొన్ని ఏమైనా కట్ చేసారేమో అని చూస్తున్నాం. కానీ ఆ స్టఫ్ దొరకట్లేదు ఎక్కువగా. అది ఎడిటింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని అయితే అనిపిస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడితే మెయిన్గా తనుజ టాస్క్ ఆడి కెప్టెన్ అవుతుంది. వాట్ ఏ టాస్క్ అనిపించింది. ఆ టాస్క్ను చూస్తే వావ్, అక్కడ 22 యాపిల్స్ పెడితే వాళ్ళు యూజ్ చేసింది 3 కంటెస్టెంట్లు ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ యూజ్ చేసింది ఒకే ఒక యాపిల్. ఏంట్రా బాబు, అసలు ఆ ఎగ్జైట్మెంట్ ఏం జరిగింది టాస్క్ ఏంటి, 3 సార్లు అయ్యి పెడితే ఎందుకో డౌట్ కొడుతుంది. నైట్ వచ్చినటువంటి ప్రోమోని బట్టి చూస్తేనే, నేను నైటే ప్రోమో వచ్చింది, దాన్ని వాళ్ళ మార్నింగ్ ఫస్ట్ ప్రోమోగా వదులుతారు. ఆ ప్రోమో చూసినప్పుడే సరిగ్గా చూపించట్లే. వీళ్ళు స్వాడ్స్ 3 పట్టుకుర్రు, అవి మొత్తం ఖాళీగా అవపడుతున్నాయి. ఫస్ట్ ఎక్కడి నుంచి చూసినా సగం కట్ చేసి అటో బద్ద వేసాడు. ఏదో కొడుతుంది. ఏమోలే, మరి మనకు చూపించదలుచుకోలేదేమోలే అని అనుకున్నాం. ఇవాళ టాస్క్ చూస్తే నిజంగా ఏం టాస్క్ రా ఇది, చివరికి కెప్టెన్కి పెట్టే టాస్కేనా ఇది అని అయితే అనిపించింది. ఒక దశలో అనిపించింది. సరే ఎవరన్నా కానీ సరే, దాంట్లో కూడా నాకు నిఖిల్ని చూస్తే నిఖిల్ స్ట్రెంత్ ఇదేనా? నిజంగా నిఖిల్ స్ట్రెంత్ ఇదేనా? అప్పుడు ఒక ఫస్ట్ టాస్క్ వచ్చిన వాళ్ళ ఫస్ట్ వీక్లోనే ఒక టాస్క్ పెట్టారు నిఖిల్కి, గౌరవ్కి కెప్టెన్గా. ఫైనల్ ఎవరు గెలుస్తూ వాళ్ళు ఇసుక మూటలు వెయిట్స్ వేస్తారు కదా, అయ్యాల కూడా తను ఎందుకో ఆ స్ట్రెంత్ దగ్గర అంత చేసినట్టు అనిపించలే. ఇవాళ కూడా ఏం లేదు, ఆ వెయిట్స్ కూడా నాకు తెలిసి ఉంటే మరి ఆ స్వాడ్స్ అనేవి ఏమైనా కొంచెం బరువు ఉన్నాయా? అవి జనరల్గా సెట్ ప్రాపర్టీ అంత వెయిట్ ఏమి ఉండవు, చాలా తేలికగానే ఉంటాయి అవి. మరి ఎందుకు అంత ఘనంగా వాళ్ళు అంత కొద్దిసేపటికే, మరి యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం టైమే, నాకు తెలిసి ఒక 5 minutes పట్టుకుని ఉంటారు. ఇలా ఒక స్వాడ్ని పట్టుకుని 5 minutes ఇలా నిలబడలేకపోయారా అనిపించింది. ఆ 5 minutesలోనే వా అనే ఎక్స్ప్రెషన్, ఏమో అంటే ప్రోమో అవి చూస్తే వామ్మో ఎన్ని వెయిట్ వేసారా, ఏంట్రా, ఏం చేస్తుర్రా అని అనిపించింది. ఆడ చూస్తే నిజంగా నవ్వు వచ్చింది. అరే అమ్మ ఏం టాస్క్ రా, అసలు బిగ్ బాస్ వాళ్ళు సెట్ ప్రాపర్టీ అరేంజ్ చేసినంత టైం కూడా పట్టలేదే మీరు ఆడడానికి అని అనిపించింది. కొంచెం అది ఇంకొద్దిగా ఉంటే బాగుండు అనిపించింది. చాలా ఇంకా అంటే ఏం చేస్తాం మరి, ఫస్ట్ అవుట్ అయిపోయింది, సెకండ్ అవుట్ అయిపోయింది, ఇక మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు అని నిలబడ కూడా వేస్తే కదా. ఒక టైంలో అంటది చెప్తా అది కూడా. సరే, ఫస్ట్ ఏంటంటే వీళ్ళు నిలబడతారు, బజర్ మోగుతుంది, ఆ గాంగ్ బజర్ మోగుతుంది, సంచాలకులుగా సుమన్ శెట్టి గారు ఉంటారు,
ఉండి సుమన్ శెట్టి గారు కత్తి కూడా బెండ్ కావద్దు, కత్తి కూడా బెండ్ కావద్దు అని చెప్పి, అదే స్వాడ్ కూడా బెండ్ కావద్దు, బెండ్ కావద్దు అన్నాడు. ఇక నా వాళ్ళం ఏడవాళ్ళం అర్థం కాలే. అది హైట్ ఉంటుంది, హైట్ కొంచెం అది అందనప్పుడు ఆ కత్తి ఖచ్చితంగా క్రాస్గా అది స్లోప్గా ఖచ్చితంగా వస్తుంది, అది అంతే వస్తుంది. ఇట్లా ఇట్లా పై నువ్వేమన్నా వాళ్ళ హైట్ ఉంటే అన్నట్టు కత్తి కరెక్ట్ ఎట్లా అంటే అట్లా పట్టుకొని ఉంటారు. అది అది ఎందుకు సరే ఏమో ఇక అది నాకైతే అనిపించింది కత్తి అది స్వాడ్ కరెక్ట్గా ఉండాలి, వంగొద్దు, అది బెండ్ కావద్దు. అది ఎట్లా బెండ్ అవుతుంది నాకు అర్థం కాలే. ఓహో అంటే కిందికి పైకి అని ఇట్లా ఇట్లా ఏమైనా అంటుర్రేందా అనేసి తర్వాత కనిపించింది. కానీ దాంట్లో వాళ్ళు హైట్ అదంతా సెట్ కావాలి కదా, దాని పరంగా వాళ్ళు అయితే పెట్టుకుంటారు. మొత్తానికి ఒక్క 5 minutes కూడా లేదబ్బా ఆ టాస్క్. ఇలా వచ్చి నిన్న లైవ్లో కూడా చుట్టుకున్నట్లు ఇట్లా అయిపోయింది టాస్క్ అంటారు. అవ్వా 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 అంటారు. ఏం జరిగిందిరా అనిపించింది ఒక దశలో. కానీ ఇంకా అది అయిపోయింది. సర్లే లైవ్ మనకి సరే ఇవాళ వేయడేమో రేపు వేస్తాడేమో ఎపిసోడ్లో కొంచెం మనకు చూపించొద్దు, దాన్ని కొంచెం హైడ్ చేస్తున్నారు, రేపే కంప్లీట్గా మనకు రివీల్ చేస్తారేమో అనుకున్నాం. కానీ ఆడ ఎక్కువ టైం పట్టలే, అది మెయిన్. ఆడ ఏం జరిగిందంటే ఇక మొత్తానికి రీతు వదిలేస్తుంది ఫస్ట్. అయ్యి ఒక్కటంటే కొంచెం కూడా వెయిట్ లేదబ్బా, ఒక్కటి కూడా పెట్టలే. అబ్బా అనిపించింది. ఫస్ట్ సుమన్ శెట్టి సంజన గారు పిలుస్తారు. సంజన గారు ఒక యాపిల్ తీసుకొని వచ్చి ఎవరికి వేద్దామా అని చూస్తుంటది. ఇటు అప్పటికే రీతు అది క్రౌన్ ఆల్రెడీ సగం కిందికి వస్తుంది. అన్న అది క్రౌన్ మాత్రం కింద పడలేదు కదన్నా, పట్టుకుంటా అనేసి పట్టుకుంటుంది. ఇక సర్లే మరి కింద పడలేదు కదా పోనీలే అంటే అందరికి అదే వర్తిస్తుంది కదా, బాగానే ఆపుతుందేమోలే, కొంచెం ఇంకా కొంచెం బెటర్గా హ్యాండ్ ఇలా పెట్టాల్సింది ఇలా వచ్చింది, కొంచెం ఆగుతుందేమో అనుకున్నాం. 1 నిమిషం కూడా వదిలేసింది. అనుకుంటుంది. అయ్యో అనిపించింది నిజంగా. సరే ఏమోలే అమ్మాయిలు మరి కొంచెం వెయిట్ పట్టలేరేమోలే, సర్లే అనిపించింది. అలా రీతు అవుట్ అయ్యి వెళ్ళిపోయింది. రీతు వెళ్తుంది. ఆ టైంలో సంజన గారికి వచ్చి ఎవరికి వేద్దామని ఆలోచించుకున్న క్రమంలో రీతు వెళ్ళిపోయింది. సంజన గారు వచ్చేసి ఇక రీతు వెళ్ళిపోయింది కదా అని ఇక నిఖిల్కి ఆ ఒక యాపిల్ వెయిట్ తీసుకొచ్చేసి దానికి పెడతాడు. ఇలా అంటుండు నిఖిల్. అంత వెయిట్ ఏముందో ఏమో నాకు అర్థం. అది ఏమన్నా స్టీల్ స్వాడ్స్ అవి ఏంది అంత బరువు ఉన్నాయా మరి? అది ఒక 10 kg బరువు ఉందా అయ్యింది. సరే 10 kg అంటే కొద్దిగా కష్టం కానీ ఒక 3-4 kgs దాకా అంత వెయిట్ ఉందా అయ్యింది. అంత వెయిట్ తీస్తారా స్వాడ్ అంటే? అది ప్రాపర్టీ అంత వెయిట్ ఏమి ఉండవే అని అయితే నాకు అనిపించింది. మరి అసలు ఆయన కూడా అంతగానంగా అంటుంటే అవతల తనుజ కూడా కొంత ఆమె కూడా పెయిన్ అవుతుంది. ఆమె కూడా అంటుంది అంటుంది. అవతల దివ్య సపోర్ట్ చేస్తుంది. తనుజ డోంట్ గివ్ అప్ నువ్వు చేయలేవు, ఉండు అని అక్కడ అరుస్తారు. మొత్తానికి పడింది. ఇంకొద్దిసేపు ఉండే పరిస్థితి ఎలా ఉండదు కానీ నిఖిల్ వదిలేసాడు ఆ ఒక యాపిల్. ఇంకెందుకులే నాకు వేస్తారేమో, అందరు నాకే వేస్తారేమో అనుకుండో ఏమనుకుండో, లేకపోతే అది నిజంగానే వెయిట్ ఉందో ఏమో మరి మనకైతే తెలియదు. నాకు తెలిసి ప్రాపర్టీవి అంత వెయిట్ ఉండవు. ఎందుకంటే షూటింగ్స్లో నేను కూడా చాలా వెళ్ళినా కాబట్టి కొంత ఐడియా ఉంది మాకు. ఆ ప్రాపర్టీ సెట్ అనేది అంత వెయిట్ ఉండవు, చాలా వెయిట్ తక్కువనే ఉంటుంది. కానీ మరి ఏమో తెలియదు. ఇక మొత్తానికి ఆ రకంగా అయితే స్వాడ్ కింద పడుతుంది. ఆ స్వాడ్ కింద పడ్డదో లేదో బర్నీ గారు ఉర్రికి తనుజని లిఫ్ట్ చేసుకొని ఎత్తుకొని గెలిచావు అని అరిచాడు. ఆ రకంగా మొత్తానికి అయితే ఫైనల్గా ఖచ్చితంగా తనుజని అభినందించాల్సిందే. వీళ్ళకంటే బెటర్గా ఆమె ఉంది. వాళ్ళు ఇంకాసేపు ఉంటే ఆమె కూడా ఇంకాసేపు ఉండేదేమో. ఇంకొన్ని అందరికీ వెయిట్స్ పడతాయి. ఆ రకంగా ఉండేదేమో అంటే ఒక టైంలో అన్నది. ఎందుకన్నది అంటే సంజన గారు అంటారు అనమాట, ఇది కొంచెం చాలా గ్యాప్ తర్వాత జరుగుతుంది కానీ సీన్ ఇక్కడే మనకు అవసరం కాబట్టి చెప్తున్నది. సంజన గారు జనరల్గా గార్డెన్ కూర్చున్నప్పుడు యాక్చువల్గా నేను సెకండ్ రౌండ్ ఉంటే తనుజని ఇదేమో ఏమో అనేసి ఉంటుంది. అంటే ఫస్ట్ రీతు వెళ్ళిపోయింది, ఇక నిఖిల్ అండ్ తనుజ వీళ్ళిద్దరు మిగిలిరు. మీ ఇద్దరికి ఇంకొక రౌండ్ కనుక మీకు మళ్ళీ వేరే పెట్టుంటే ఆడ ఎలా ఉండేదో సిచ్యుయేషన్ అంటే తనుజ సీరియస్ అవుతుంది. మీలో నాకు ఇదే నచ్చట్లేదండి, ఎందుకు అలా అంటారు? నిఖిల్తో పాటు నేను ఎందుకు ఆడను అనుకుంటున్నారు? నేను కూడా ఆడగలను అని చాలా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పింది. నేను అలా అనొద్దు, తప్పు. ఎందుకంటే అర్థమైపోయింది ఇక నిఖిల్ నువ్వు ఇంకో రౌండ్ పెడితే ఆడ ఒక 5 నిమిషాలను లేకుండా వదిలేసిన తర్వాత ఇక నిఖిల్ తోటి నువ్వు ఆడలేవు తనుజ అంటే తనుజ ఆడంత సీరియస్ అవ్వడంలో అసలు తప్పే లేదు నాకు అనిపించింది. మొత్తానికి ఫైనల్గా తనుజ క్యాప్టెన్ అయింది. తర్వాతకి ఇక క్రౌన్ తీసుకొచ్చి బర్నీ గారు అక్కడ ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చొని మహారాణిగా పట్టాభిషేకం అవ్వు తనుజ అని బిగ్ బాస్ చెప్పగానే తను ఆడ కూర్చోబెట్టి పట్టాభిషేకం అవుతుంది.
ఆ గులాబీ రేకులు ఉంటాయి అవి చల్లుతారు. చాలా గ్రాండ్గా చేస్తారు అనమాట. అది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాతకి కెప్టెన్సీ బ్యాడ్జ్ని తీసుకొచ్చేసి సుమన్ శెట్టి గారు పెడతారు. ఆ రకంగా అయిపోయిన తర్వాతకి ఇక మనకి ఫోటో ఫ్రేమ్ కూడా వస్తుంది. ఆ ఫ్రేమ్ అందరు కలిసి మొత్తానికి అక్కడ ఫోటో ఫ్రేమ్ కూడా 10th కెప్టెన్గా అయితే పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా ఈ కెప్టెన్సీ టాస్క్ క్లియర్ అయింది. అరే కళ్యాణ్ కొంచెం జాగ్రత్త రా, పోయినసారి నువ్వు చేయబట్టికే అంత ఆగమాగం అయింది రేషన్ మేనేజర్గా నేను ఉన్నప్పుడు. ఈసారి వద్దురా, మంచిగా ఉండాలి, మంచిగా చేద్దాం, మంచిగా ఎంటర్టైన్ చేద్దాం, మంచిగా ఫన్ చేద్దాం, మంచిగా నీట్గా రెడీ కావాలి అన్నట్టుగా అయితే చెప్తుందనమాట. ఇది ఈ రకంగా అయితే క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయింది. ఒకటైతే అసంతృప్తి 100% ఉందబ్బా, అది ఎంత వద్దు చెప్పొద్దురా అన్నా కానీ ఇట్లా అనుకుంటూ వస్తుంది. క్యాప్టెన్సీ టాస్క్ ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఏమో ఒక 5 నిమిషాలు లేదు, అది టబ్బుకొని అయిపోయేసరికి కదా అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఇక సరే ఓకే ఆ రకంగా అయితే అయిపోయింది. అంటే నాకు ఏందా అంటే బాగా ఒక టఫ్లో నుంచి బయటకు వస్తే అది ఆ విజయానికి ఉండే అది వేరే లెవెల్. కానీ మరి ఏం చేస్తాం, అవతల ఉన్న ఇద్దరితోటి కూడా ఉంటుంది కదా, ఏం ఒకటే చేయదు కదా, వాళ్ళిద్దరు పడేసుకురు కాబట్టి ఇంక ఆటోమేటిక్గా తనుజ గారు విన్ అయిపోయినట్టే. ఇక మనం ఇప్పుడు తనుజను ఆడడానికి అస్సలు లేదు, 1% కూడా లేదు. వాళ్ళుంటే ఎట్లా ఫైనల్ రౌండ్ వరకు ఉంటుంది, 100% ఉండేదేమో. వాళ్ళే ముందు పడేసిన తర్వాత ఏమని అనడానికి మనకు అసలు ఏమి రైట్ కూడా లేదు, కొద్ది కూడా లేదు. కాబట్టి తనుజని 100% అప్రిషియేషన్ చేయాల్సిందే. ఆ రకంగా ఆమె మొత్తానికి అందరిని నీట్గా రెడీ అవ్వమంటారా, మంచిగా నీట్గా రెడీ కావాలి, ఏంది బట్టలేంది మంచిగా చేసుకో, అసలు మ్యాచింగ్ లేదు అంటూ ఇవాళ అయితే మొత్తం హడావుడు చేస్తూ అందరిని మంచిగా నీట్గా రెడీ చేస్తూ అయితే కనిపించింది తనుజ. మరి ఇవాళ బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే, మళ్ళీ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అందమైన సమయం బాల్యంలో మీకు ఎలాంటి బాధలు బందరీలు ఏమున్నా పేరెంట్సే చూసుకుంటారు. కాబట్టి చాలా అందంగా మీ బాల్యం గడిచిపోతుంది, చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఇక కాకపోతే రాను పెరిగే కొద్దీ అప్పుడప్పుడే మన కోరికలు, మన ఆశయాలు ఇవన్నీ ఎవరికి వాళ్ళకు మీరు వచ్చేటువంటి గ్రోయింగ్ని బట్టి మీకు రకరకాలుగా మీరు డివైడ్ అవుతూ వెళ్తుంటారు. అది ఈ సమయం అంటూ చెప్తూ దివ్యాన్ని పిలుస్తారు అనమాట. మీ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకునే విషయం షేర్ చేసుకుని ఒకరినొకరు షేర్ చేసుకోవాలనే విధంగా చెప్తూ దివ్య డెన్నుకు రా అనగానే దివ్య డెన్లోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమన్ శెట్టి గారి ఫోటోను ఉంటే ఆ సుమన్ శెట్టి గారి ఫోటోని తీసుకొని వచ్చేసి సుమన్ శెట్టి గారికి ఇస్తుంది అనమాట. ఇచ్చినప్పుడు సుమన్ శెట్టి గారు కొంత ఎమోషనల్ అవుతారు. చాలా అంటే చాలా లో సిచ్యువేషన్ నుంచి మేము పైకి ఎదగడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు బాగా కష్టపడరు, ఒకటే రూమ్లో ఉండి అలానే కుకింగ్ అలానే పడుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి చిన్నగా ఎదుగుతూ ముందుకు వచ్చే అనే విధంగా అయితే తను ఎమోషనల్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాని తర్వాతకి ఇది అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉన్నప్పుడు గార్డెన్ ఏరియాలో కళ్యాణ్ కూర్చొని ఉంటాడు, అక్కడ బీన్ బ్యాగ్స్ ఉంటే అక్కడ కూర్చొని ఉంటాడు. తన నుంచి కొంత ఎమోషనల్ అవుతూ బయటకు వచ్చి వాక్ చేస్తుంటే ఎమోషనల్ అవుతుంది, ఏడుస్తుంటుంది, కొంచెం బాధపడుతూ తిరుగుతుంటే కళ్యాణ్ అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, ఇక్కడ వచ్చి కూర్చో అంటాడు. మరి మనకి అక్కడ లైవ్లో క్లియర్గా చూపిలే, ఇక్కడ ఇది క్లియర్గా చూపిలే. మొత్తానికి తను కొంత సీరియస్ అవుతుంది. అరే నా ఏడుపును కూడా కంప్లీట్గా నన్ను ఏడవనేవా, ఎందుకు నువ్వు మధ్యలో దూరుతావు, ఏదో అడుగుతావు, అది మళ్ళీ క్లియర్గా నేను చెప్పేది వినవు, అది వదిలేసే అంటావు, అంత నెగ్లెక్ట్ ఎందుకు నేనంటే, నేను ఏడ్చేదేదో నా ఏడిస్తే అది కంప్లీట్గా ఏడిస్తే నాలో ఉన్న అదంతా క్లియర్ అయిపోతే ప్రశాంతంగా ఉంటా. నువ్వు ఏడ్చేదాన్ని పట్టుకొని ఏదో చెప్తావు, ఏదో అడిగితే చెప్పుదామని ట్రై చేస్తే అది వదిలేసేసి ఇక్కడ కూర్చో ఏడవబాకు అని ఇవన్నీ కట్ చేస్తావు, అది నాకు నచ్చట్లే నీలో అని చెప్పేసి ఆ నుంచి లోపలికి వెళ్ళిపోయి రోజ్ రూమ్లో కూర్చుంటుంది. ఏమో ఏడవద్దని చెప్పడం కూడా తప్పేనా అనేసి కళ్యాణ్ అనుకొని కొద్దిసేపు కూర్చొని ఏమో సరే నాదే తప్పేమో ఎందుకైనా మంచిదని చెప్పేసి మళ్ళీ రోజ్ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత రాకరా నా దగ్గర రావాకరా నువ్వు, అసలు ఏదో అడుగుతావు మళ్ళీ ఇదంతా అన్నట్టుగా కొంత సీరియస్ అవుతుంది. మరి నాకు కొంచెం ఎందుకో తనుజ అంత అవ్వాల్సిన అవసరం లేదేమో అనిపించింది. కానీ మరి ఎవరి మెంటాలిటీ వాళ్ళది అట్లా ఉంటుంది కదా, తను ఏడ్చి కంప్లీట్గా ఆ ఎమోషన్ పోగొట్టుకుంటే తను కొంచెం ఫ్రీ అవుతుందేమో. తను అనేది ఏంటంటే చిన్నప్పుడు కూడా ఫ్రెండ్స్తో కలిసి ఇలానే ఉండేవాళ్ళం కదా, తర్వాతకి ఒక్కొక్క ఫ్రెండ్ అందరూ కూడా దూరం అవుతూ మనం ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయారు, నా దారి నేను ఎత్తుక్కుంటూ ఇటు వచ్చా అంటే నా దారి ఇటు ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, సీరియల్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, షోసే కావచ్చు, ఫైనల్గా బిగ్ బాస్. అంటే అప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఎటు వెళ్ళిపోయారో ఫైనల్గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిగ్ బాస్ హౌస్లో ఒక 16 మందితోటి స్టార్ట్ అయినాం, తర్వాత కొంతమంది వచ్చారు, ప్రతి వారం ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అవుతున్నాం, చిన్న గొడవలు అయితే అవన్నీ అవుతాయి, కానీ మళ్ళీ
ప్రతి వారం ఎవరో ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు. మళ్ళీ ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ కూడా దూరం మళ్ళీ అంటూ తను ఇదంతా ఆలోచించుకుంటూ ఎమోషన్ అవుతుంది అనమాట. ఆ ఎమోషన్ అవుతుంటే కళ్యాణ్ ఈ రకంగా తను అట్లా ఫీల్ అవుతుంది. అరే నాకు వచ్చిన ఫీలింగ్ అది, దాన్ని నేను క్లియర్ చేసుకుంటుంటే అన్నట్టుగా. అంటే తను ఏమనుకుంటుందంటే మెయిన్గా బేసిక్గా చిన్నప్పుడు ఫ్రెండ్స్ కూడా ఎంతో క్లోజ్గా ఉండేటోళ్ళం, అలాంటి ఫ్రెండ్స్ కూడా ఎవరి దారి వాళ్ళు, అంటే తప్పదుగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయాం. ఇక్కడికి వచ్చినాం, వీడికి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కదా, మళ్ళీ ఎవరి దారిలో వారు వెళ్ళాల్సిందే కదా. ఫైనల్గా ఈ 105 రోజులు అయిపోతే ఎప్పుడు కలుస్తామో మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత అనే విధంగా ఎవరికి తప్పదు కదా, ఇదే కదా జీవితం అంటూ తను అట్లా అనమాట. ఆ ప్రాసెస్లో తను ఏడుస్తుంది. మొత్తానికి నీలో ఉన్న వరస్ట్ పార్ట్రా నాకు అది, నువ్వేది నాకు చెప్పక అసలు అనే విధంగా అయితే తను అంటది అనమాట. తర్వాత సరే అన్నట్టుగా కళ్యాణ్ కొద్దిగా శాంతించేస్తాడు. అదైపోతే తర్వాతకి బర్ని గారిని పిలుస్తారు. బర్ని గారు వెళ్ళి రీతు ఫోటో తీసుకొస్తాడు. రీతు ఫోటో తీసుకొచ్చి చూపిస్తే రీతు కూడా ఎమోషనల్ అవుతుంది. తను చెప్పుకుంటుంది ఎలా అనేది, ఇలా మా అన్నయ్యకి అన్ని బాగా కాస్ట్లీగా కొనిచ్చేవాళ్ళు, అన్నయ్యకి ఏదైతే వచ్చినాయో తర్వాతకి ఆయన వేసుకున్న ప్యాంట్ నేను వేసుకునేది, ఆయన వేసుకున్న షర్ట్ నేను వేసుకునేటోని, ఆయన చదివిన స్కూల్లో నేను చదువుకోవాలి, అంతా ఇట్లా గడిచిపోయినట్టు తను తన బాల్యం నాటి జ్ఞాపకాలని తను నెవరు వేసుకుంది. మా ఫాదర్ ఈ ఫోటో తీసిండు. సమ్మర్ హాలిడేస్లో నేను ఇంటి దగ్గరనే ఉన్నా, మా అన్న హాస్టల్లో ఉండేది. అన్న హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో ఫారెన్ నుంచి వచ్చినట్టు అనిపించేది నాకు. అట్లా రెడీ అయ్యి మమ్మల్ని ఇంటి ముందు నిల్చోబెట్టి మా ఫాదర్ ఆ ఫోటో తీసిండు అనేసి రీతు ఆ విధంగా చెప్తుంది అన్నమాట. దాని తర్వాతకి సంజన గారు వెళ్తారు. దాని తర్వాతకి రీతు వెళ్తుంది. రీతు వెళ్ళి డేమన్ పవన్ ఫోటో తీసుకొస్తుంది. ఆ డేమన్ పవన్ ఆ ఫోటో ఏంటంటే తను చెప్పిందంటే డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్గా నేను గెలిచినప్పుడు తీసుకున్నటువంటి ఆ ఫోటో అది అనేసి తను చెప్తాడు అనమాట. చెప్పి తను చెప్పుకోడు, నేను చెస్ మా ఫాదరు నాకు ఆడిపించేవాడు, మా ఫాదరు నేను ఇద్దరం కలిసి ఆడేటోళ్ళం. ఒక దశ తర్వాత నేను మా ఫాదర్ని ఓడించి నేను గెలవడం స్టార్ట్ అయింది. ఆ విధంగా తను చెప్పుకుంది అనమాట. ఆ రకంగా డేమాంది అయిపోతుంది. ఇంకా బాగా ఎలాబొరేట్గా చెప్పొచ్చు కానీ ఇప్పటికే 17 minutes అయిపోయింది, చాలా పెద్దగా వస్తుందని చెప్పేసి కట్ చేసేస్తున్నాయి. మెయిన్ పాయింట్స్ చెప్తూ అర్థం చేసుకోవటారని అనుకుంటున్నాం. తర్వాతకి సంజన గారు వెళ్తారు. సంజన గారు వెళ్ళి కళ్యాణ్ ఫోటో తీసుకొచ్చి కళ్యాణ్ శ్రీకృష్ణుడి గెటప్లో ఉంటాడు అనమాట. అది నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా మేడం ఆ ఫోటో అట్లా చేసి శ్రీకృష్ణుడి గెటప్ చేశారు. మా మేడంకి చాలా ఇష్టమయ్యి అది పేపర్లో వచ్చినటువంటి ఫోటో అది అనే విధంగా అయితే తను చెప్తూ ఎమోషనల్ అయ్యాడు. తర్వాతకి నేను 23 సంవత్సరాలు 4 సంవత్సరాలు నేను ఇంటి దగ్గర ఉన్నా. నేను పుట్టినప్పుడు మా నాన్నకి బాగా కలిసి వచ్చింది బిజినెస్లో, కానీ తర్వాతకి చాలా షార్ట్ టర్మ్లోనే కొన్ని విషయాల్లో తను మోసపోయి ఒక్కసారిగా అదే ఫాస్ట్గా మళ్ళీ డౌన్ అయిపోయింది కంప్లీట్గా. దాని తర్వాతకి నన్ను దూరంగా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేసి చదివించారు. మా అత్త నా కవల పిల్లలని చెప్పినట్టు గుర్తు నాకు, కవలలు మా అత్త దగ్గరనే ఉంచి నన్ను చదివిపించిండు. తర్వాతకి హాస్టల్స్ అయితే ఎక్కువ నేను లేను అసలు మా ఇంట్లో, నేను ఉన్నదే చిన్నప్పుడు ఆ 4 సంవత్సరాలు, తర్వాతకి ఎప్పుడు లేను అంటూ నాన్న నాకు కావాలి, మమ్మీ నాకు కావాలంటూ తను చాలా ఎమోషనల్ అయ్యింది. నిజంగా చాలా బాధ అనిపించింది. అరే ఇక అది ఆ రకంగా కళ్యాణ్ చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యి, అంటే మనం కొన్ని చూసాం. దాన్ని బట్టి ఫ్యామిలీ వీక్ ఏముంది, ఫ్యామిలీ వీక్ లేకపోయినా పర్వాలేదు నాకు అంటే కూడా చాలా మంది ట్రోల్ చేసేది దాన్ని. పేరెంట్స్ అంటే అంతా ఏంటి కళ్యాణ్ కన్నారు, కానీ ఆయన బాధ ఆయనకు ఉంది. తర్వాతకి చిన్నప్పుడు ఇట్లా దూరం పెట్టేటోళ్ళు నాకు చాలా బాధ అనిపించేది. హాస్టల్ ఉన్నప్పుడు అందరు పేరెంట్స్ ఫోన్ కాల్ చేసేవాళ్ళు, అందరు మాట్లాడేటోళ్ళు. నాకు కూడా మా పేరెంట్స్ కాల్ చేస్తారని చెప్పేసి వచ్చి నేను వాటిని దగ్గర ఉన్నటువంటి ఫోన్ దగ్గర కూర్చునేవాడిని. సండే రోజు నాకు కూడా కాల్ వస్తాను, నేను కూడా మాట్లాడతాను. ఆ టైంలో నిజంగా చాలా బాధపడతారు, 100% అది. ఆ బాధ అంతా నాలో ఉండేది. నాకు తెలియదు కదా చిన్నప్పుడు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా నేను సరిగా మాట్లాడలేకపోతున్నా, మా వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నా, సపోర్ట్ చేయలేకపోతున్నా ఏ విషయంలోనూ అంటూ ఖచ్చితంగా నాకు తెలిసి ఈ షో తర్వాత కళ్యాణ్ హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ తోటి ఉంటూ మంచిగా తను వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటాడని అయితే నేను అనుకుంటున్నా. అది ఆ చేంజ్ వచ్చింది కళ్యాణ్లో అని అయితే నాకు అనిపించింది. ఇక రేపు ఫ్యామిలీ వీక్లో కూడా వాళ్ళ పేరెంట్స్ ఎవరు వస్తారో, ఎంత ఎమోషనల్ ఉంటుందో కళ్యాణ్ నుంచి అని అయితే అనిపించింది. దాని తర్వాతకి డేమాన్ వెళ్తాడు. డేమాన్ వెళ్ళి దివ్య ఫోటో తీసుకుని వస్తాడు. దివ్య ఇలా కరబట్టుకొని గుండ్లా గెటప్, విలన్ గెటప్లో ఉంటుంది అనమాట. తను ఏం చెప్పిందంటే తిరుపతికి వెళ్ళి వచ్చినప్పుడే మేము కొంచెం హెయిర్ అవుపడుతుంది అంటే ఆ టైంలో ఆ గుండు చేసుకున్న టైంలో ఫ్రెష్లో మా పక్కనే ఒక స్టూడియో ఉండేది. వాళ్ళు బాగుంది ఇట్లా మా మమ్మీ ఎప్పుడు ఫొటోస్ దించుస్తుండేది, అంటే రకరకాల గెటప్స్ తోటి నా ఫోటో షూట్ చేయిస్తుండేది, అంటే ఫోటో తీసుకునేది. ఆ రకంగా ఇది ఒక ఫోటో ఇది పంపించిందని చెప్పింది అనమాట తను. దాని తర్వాతకి
నిఖిల్ వెళ్తాడు. నిఖిల్ వెళ్ళి ఇమాన్యుయల్ ఫోటో తీసుకొస్తాడు. ఇమాన్యుయల్ తన గతం కూడా చెప్పిండు. అది మా అన్న నేను మేమిద్దరం ప్రతి సంవత్సరం ఒక ఫోటో అని ఉంటుంది, ఇలా మేమిద్దరం కలిసి తిరుగుతాం, ఇద్దరం కలిసి దిగుతాం, ఒకటే సేమ్ డ్రెస్సు కొనుక్కుంటాం, ఖచ్చితంగా ఒక సేమ్ డ్రెస్ వేసుకొని మేము ఒక ఫోటో తీసుకుంటాం. కానీ ఒక 3 years నుంచి ఏమైందో మావాడు నాతో సరిగా ఉండట్లేదు, సరిగా మాట్లాడడం లేదు అనేసి తను ఎమోషనల్ అయ్యాడు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా లో స్టేజ్ నుంచి వచ్చినాం. చిన్నపాటి తాటాకుల గుడిసె లాంటి ఉండేది, అట్లుండేది. అట్లా పుట్టినప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మా అన్న, తర్వాత నేను పుట్టేటప్పుడు వద్దు వాడినే సరిగా చూసుకోలేకపోతున్నాం, ఈ సంతానం మనకు అవసరమా అంటే మా అమ్మ మాపి లేదు, వాని వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పి సర్ది చెప్పి, అంటే తను చెప్పి ఎందుకు వద్దు అనుకున్నారంటే రీజన్ కూడా చెప్పింది ఏంటంటే వాళ్ళ మదరు తినటానికి ఫుడ్ సరిగ్గా లేక వాళ్ళ ఇంటి పక్కన పొలాలు ఉంటే అక్కడ ఉన్నటువంటి మట్టి ఉంటుంది కదా, చిన్న చిన్న ఒండ్రు మట్టి అట్లాంటివి తీసుకుని తినేది ఆకలి తీర్చుకోవడం కోసం అని చెప్పినప్పుడు అది ఎంత ఎమోషనల్ అంటే నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ నుంచి దాని తర్వాత వాళ్ళ ఫాదర్ కష్టపడి అదే ప్లేస్లో ఒక ఇల్లు కట్టించిండంట. దాని తర్వాతకి ఇమాన్యుయల్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తన షోస్ మీద ఏదైనా కావచ్చు కొంత అమౌంట్ సంపాదించుకొని ఉన్నప్పుడు తీర్చేసుకొని అక్కడే ఒక 3 floors ఇల్లు కూడా కట్టించుకున్నా నేను అనే విధంగా తను చెప్పిండు. చాలా మంది కూడా అరే మీ తమ్ముడు అంత ఎదిగిపోయాడు, నువ్వేంట్రా అని మా అన్నయ్యని అంటున్నారు. దానికన్నా మావాడు లేదు నా సొంతంగా నేను ఎదుగుతా అని చెప్పిండు. వాడు నాకంటే చాలా మంచివాడు మా అన్నయ్య అనేసి, ఎప్పటికైనా వాడు ఒక మంచి డైరెక్టర్ అవుతాడు అని చెప్తూ ఇమాన్యుయల్ కూడా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు అనమాట. ఆ రకంగా ఇమాన్యుయల్ అయిపోతుంది. తర్వాతకి కళ్యాణ్ వెళ్తాడు. కళ్యాణ్ వెళ్ళి తనుజ ఫోటో తీసుకొని వస్తాడు. తనుజ ఫోటో తీసుకొచ్చినప్పుడు తనుజది ఇంకొక రకమైన స్టోరీ. తనుజకి వాళ్ళ 3 అమ్మాయిలంట. 3 అమ్మాయిలు అయితే చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు వీళ్ళు 3 అమ్మాయిలు ఎట్లా చదివిస్తావు ఏంది జాగ్రత్తగా చూసుకో, ఒక్క అమ్మాయి ఏదైనా నెగిటివ్ అయినా కూడా అందరికీ అదే పేరు వస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదంటే వాళ్ళ నాన్న ఒక రోజు వచ్చేసి చాలా జాగ్రత్త పెంచాలి, ఎక్కువ చదివించొద్దు, అట్లాంటి ఏం వాళ్ళకి ఏం చెప్పబాకు, లేనిపోయినది వాళ్ళకి చదవాలి అది ఇదని ఏం నేర్పబాకు అనే విధంగా వాళ్ళ అమ్మతో అంటాడంట. దాని తర్వాత వాళ్ళమ్మ వాళ్ళ చెల్లిని వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంచి ఇంకొక సిస్టర్ వాళ్ళని తీసుకుని హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో యూకేజీలో ఏమో జాయిన్ చేసి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు నివసిస్తుండేదంట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎట్లా అడ్రస్ కనుక తెలుసుకొని వచ్చేసి తర్వాతకి లేదు అంత ఓకే చదివిపిద్దాం అని మళ్ళీ కాంప్రమైజ్ చేసుకొని కాంప్రమైజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ మదర్ని తనుజ వాళ్ళ సిస్టర్ తీసుకొని అయితే మళ్ళీ బ్యాక్ వెళ్ళి అట్లా చదువుకోవడం జరిగిందంట. మా మదరు మా కోసం నిలబడ్డది, నాకు హీరో అంటే మా మదర్ అనే విధంగా అయితే తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది. వాళ్ళ మదర్ పేరు సావిత్రి అంటూ చెప్తూ తను ఎమోషనల్ అయిందన్నమాట. నేను ఒక 2 weeks కూడా ఉండద్దు అని అనుకున్నారు మా ఊళ్ళు, కానీ నేను ఇన్ని రోజులున్నా క్యాప్టెన్ కూడా అయినా వాళ్ళు వచ్చే ఫ్యామిలీ వీక్లో వాళ్ళు వచ్చే వరకు యాక్చువల్గా 10th week ఫ్యామిలీ వీక్ ఉంటుంది. 10th week ఫ్యామిలీ వీక్ అయ్యో నేను మిస్ అయ్యానే అని అనుకున్నా, కానీ ఈ వీక్ జరగలేదు. కానీ మా వాళ్ళు నెక్స్ట్ వీక్ రాబోయేసరికల్లా నేను క్యాప్టెన్ అయి ఉన్నా అనే విధంగా అయితే తను గర్వంగా చెప్పుకుంటుంది అనమాట. 2 weeks కూడా ఉండదు అని అన్నారు కదా, చూడు నేను ఎన్ని రోజులు ఉన్నాను అని చెప్పుకుంటా నేను అన్నట్టుగా తను ఆ రకంగా చెప్పుకుంటుంది. దాని తర్వాతకి ఇంకా కొంతమంది ఉన్నది, మరి ఎపిసోడ్లో అయితే ఇవ్వలేదు. తర్వాతకి బిగ్ బాస్ రాయల్ శాండల్ టాస్క్ అని ఒక టాస్క్ పెట్టిండు. ఆ టాస్క్లో సంజన గారి టీం విన్ అవుతారు. దాని తర్వాతకి మళ్ళీ భరణి గారు దివ్య సుమన్ శెట్టి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటుంటారు. ఫస్ట్ సుమన్ శెట్టి ఉన్నాడు, భరణి గారు అండ్ దివ్య కూర్చొని మాట్లాడుకుంటే నువ్వు తనుజ కెప్టెన్ కాగానే పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎత్తుకొని అంతగా తనని ప్యాంపర్ చేసినావు, నన్ను ఎందుకు చేయలేదు కెప్టెన్ ఎప్పుడు అడిగితే నిజంగా ఫుల్ ఉండవచ్చు. ఆయన ఏమంటున్నాడు, ఆయన ఏం చెప్పుకుంటుండే అంటే ఆయన భరణి గారు ఏం చెప్తున్నారంటే అరే అంటే పెయిన్ అది ఇది నాకు అది ఇన్సిడెంట్ జరిగిందా అని చెప్తుంటే నవ్వాలా ఏముందో అర్థం కాలే ఆడ. నిజంగా అంటే తనుజనైతే ఎత్తుకుంటావు, నువ్వు అంతా ప్యాంపరింగ్ చేస్తావు, నన్ను ఎందుకు చేయవు ప్యాంపరింగ్, నన్ను కూడా ఎత్తుకోవాలి కానీ దివ్య అంటే అనిపించి అరే నా వేటికి నేను అయ్యేది అంటుంటే అది కాదా ఏదో సర్ది చెప్పబోతుంటాడు. ఈలోపు సుమన్ శెట్టి వస్తాడు. వచ్చిన తర్వాత అడుగుతాడు ఏం సంగతి అంటే ఇట్లా అంటుంది దివ్య, తనుజనైతే నువ్వు కెప్టెన్ కాగానే వచ్చి అంత ఎత్తుకొని లిఫ్ట్ చేసి అంత ప్యాంపరింగ్ చేసినావు, నన్ను ఎందుకు చేయలేదు అంటుంది అనేసి నవ్వుకుంటారు. అది భలే అనిపిస్తుంది. అంటే జలసి ఫీల్ అవుతుంది దివ్య, తనుజ అంత ప్యాంపరింగ్ చేస్తున్నాడు నన్ను ఎందుకు చేయడని జలసి అని ఎవరైనా అనుకుంటారా. మస్తు నవ్వు వచ్చింది. దాని తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. దాంట్లో బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే
రాజు రాణి బీబీ కింగ్డమ్లో వాళ్ళందరికీ ఆతిథ్యం లభించింది. ప్రజలకి ఆతిథ్యం సరైన ఆతిథ్యం లభించలేదు. ప్రజల తిరుగుబాటుని బిగ్ బాస్ గమనిస్తూనే ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి కూడా ఒక మంచి ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే అది క్రికెట్ ఆడి వాళ్ళు అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురు కూడా ఒక్కొక్కరు 2 బాల్స్ క్రికెట్ ఆడి మిగతా వాళ్ళు బౌలింగ్ చేస్తారు. మిగతా రిమైనింగ్ వాళ్ళు వీళ్ళు 2 బాల్స్ ఆడాలి క్రికెట్. ఆ విధంగా కొన్ని బోర్డ్స్ చిన్న చిన్న అవి పెట్టడం జరిగింది. బాల్ ఎవరైతే ఆ బాలు దానికి వాటిని ఏమనాలి పాంప్లెంట్స్ మొత్తానికి ఆ బోర్డ్స్ ఉంటాయి కదా, మెనూ కార్డ్స్ ఆ మెనూ కార్డ్స్ ఉంటాయి అనమాట. వాటికి బాల్ తగిలితే అది మీకు వస్తుంది అనమాట. మటను, చీజు, బ్రౌన్ బ్రెడ్, రసగుల్లలు, ఇలా రకరకాలు కాఫీ, చీజు, గీ, బట్టరు ఇవన్నీ ఉంటాయి, పన్నీరు, ఇవి అన్ని రకాలుగా ఐటమ్స్ అయితే పెడతారు. పచ్చడి ఇవన్నీ కూడా పెడతారు. దాని తర్వాతకి అందరూ 2 బాల్స్ కొడతారు. చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది అది. దాని తర్వాతకి బిగ్ బాస్ ఇంకొక మనిషికి ఒక ఓవర్ టైం ఇవ్వండి, మనిషికి ఒక ఓవర్ అంటే 6 బాల్స్ ఇవ్వండి, 2 బాల్స్ మాకు సరిపోలేదు అనేసి ఈమెయిల్ అందరూ కూడా అడిగితే బిగ్ బాస్ చెప్తాడు, అవును మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది మనిషికి ఒక ఓవర్ ఇవ్వాలని చెప్పేసి అనేసి ఇచ్చేస్తాడు అనమాట. ఆ రకంగా వాళ్ళందరూ కొట్టుకుంటారు. ఆల్మోస్ట్ అన్నిటిని కూడా టచ్ చేస్తారు. ఆ రకంగా వాళ్ళకి కూడా ఇక లగ్జరీ మటను మిగతా ఐటమ్స్ ఏమి ఉన్నాయో అవన్నీ కూడా బిగ్ బాస్ పంపిస్తాడు. ఫస్ట్ లాలీపప్పులు పంపుతాడు అనమాట. లాలీపప్పులు తెచ్చుకొని అందరు చీకేటప్పుడు మనకి ప్రోమోలో వచ్చినట్టు రీతు అండ్ ఇమాన్యుయల్ మధ్య జరుగుతుంది కదా, ప్రజా ఇమాన్యుయల్ అనేటప్పుడు పంచెస్ ఉంటాయి కదా, ఏందే నువ్వు అసలు నువ్వు ఖైదీవి కూడా పనికిరావు, అసలు ఒక సైనికుడికి ఉండే లక్షణం కూడా లేదు నీకు, అసలు నువ్వు ఎట్లా రానివైనవే, నీకు డైరెక్ట్గా డైరెక్ట్గా రాజు నీకు ఏమనాలి అది ప్రామిసరీ నోట్ అంటారా ఏమంటారు, అలా నిన్ను చేసిండు తప్పితే లేకపోతే నువ్వు ఖైదీకి కూడా పనికిరావు, సైనికుడు కూడా కాలేవు నువ్వు అంటూ చాలా అంటే ఆ స్పాంటేనియస్ ఉంటుంది కదా. వాళ్ళు ఎప్పుడు షోస్ అయ్యి చేస్తుంటారు కాబట్టి ఆ పదాలు ఎంత అది అలవాటు వాళ్ళకి, ఇక ఆ స్పాంటేనియస్గా అవి అనడం అది ఇదంతా చాలా అంటే చాలా బాగా అంటారు. చాలా మంచిగా అనిపించింది అది. మొత్తానికి ఈరోజు ఈ విధంగా ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ని నిర్భయంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.